మన ప్రదానం చేస్తున్నారు. నిజంగా ఈ బిగ్గెస్ట్ ఆర్ట్స్ అవార్డ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే మనకు చేతనైన సహకారం చెయ్యాలని, మనము పుట్టిందే పరులకు ఉపకరించాలని, అదే చెయ్యాలని ఆచరించాలని, మనిషి జన్మనకే సార్థకము పొందాలని. చెయ్యాలండి చిన్న సాయము, వచ్చేనండి ఎంతో పుణ్యము. చెయ్యాలండి చిన్న సాయము, వచ్చేనండి ఎంతో పుణ్యము. ఘనంగా అనంగా మనం కలకాలం సంతోషంగా అంటూ మన సేవా కళాకారులను, సోషల్ ఆర్గనైజర్స్ గత కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తూ బిగ్గెస్ట్ ఆఫ్ ఆర్ట్ వాళ్ళు మనకు సేవా ప్రతినిధిని అనుకున్నారు. నిజంగా అమూల్యమైన సమయాన్ని విచ్చేసి మన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నమస్కారాలు, నమస్కారాలు మరియు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ కేంద్ర అధికార ప్రతినిధి శ్రీ డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారిని సగౌరవంగా సభాముఖంగా చప్పటితో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ డయాస్. అదేవిధంగా మన కార్యక్రమానికి చేసిన సంఘ సేవకులు, కళా పోషకులు శ్రీ కృష్ణమాచారి గారికి ఉన్న సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం చప్పటితో. అదేవిధంగా వెంకరాజ్ క్యాటరేస్ శ్రీ ఎల్లా సుబ్బారెడ్డి గారిని కూడా సభాముఖంగా చప్పటితో ఆహ్వానిస్తున్నాం సార్. మన ఆహ్వానాన్ని మన్నించి తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి పటాంచెరు ఎస్ఐ సంఘ సేవకులు శ్రీ తౌడ సత్యనారాయణ గారు కూడా సభాముఖంగా చప్పటితో ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ డయాస్. ఒక సైడ్ ఉండండి సార్, ఒక సైడ్ ఉండి చెప్పండి. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ శోభా గారిని కూడా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, కండక్టర్ కావాలన్నా, ఏ కావాలన్నా ఫస్ట్ గురువే ఉత్తమ ఉపాధ్యాయ గారి. అదేవిధంగా శంకరపల్లి సంఘ సేవకురాలు శాఖా రేఖ గారిని కూడా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం మేడం. వెల్కమ్. మా కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖ జ్యోతిష వేద పండితులు, వేద రత్న కాశీ వద్దాలు శ్రీ ఆర్పి శర్మ గారిని కూడా సభాముఖంగా తమ కర్తాల ధరలతో సభకు ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వెంకరాజ్ క్యాటరేస్ శ్రీ ఎల్లా సుబ్బారెడ్డి గారిని సభాధ్యక్షులుగా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలటువంటి బిగ్గెస్ట్ ఆర్ట్స్ నిర్వహిస్తున్నటువంటి అబ్దుల్ కలాం అవార్డ్స్కి ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ స్వాగతం. అదేవిధంగా అవార్డ్స్ ప్రదానం చేయడానికి ముఖ్య అతిథి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నో పనులను అలంకరించి ఆ పదవులకి ఉదయించినటువంటి మంత్రపురుషులు సముద్రాల వేణుగోపాలాచారి గారు సాధారణంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదాంత సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమాచారి గారికి స్వాగతం. అదేవిధంగా ఢిల్లీ పోలీస్ కమిటీలో ఉన్నటువంటి పటాకేరు సబ్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గారికి సభకు పరిచయం చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయురాలు శ్రీమతి శోభా గారు ఈ సభకు పరిచయం చేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి రేఖ గారు, అదేవిధంగా జ్యోతిష పండితులైనటువంటి శర్మ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం కంటే ముందు శ్రీమతి వేదికల
ప్రభాకర్ గారి నాట్య బృందం అందరినీ ఆవరించిందని, అదేవిధంగా వ్యాఖ్యాత గారు వివరించి, అదేవిధంగా ఎన్నో పాటలు పాడి మిమిక్రీ కార్యక్రమం చేసి అందరినీ నమ్మించిన అటువంటి ఈ భైరవన్ సింహ గారు ఈ కార్యక్రమానికి ఎంతో ఉపయోగించారని అనుకుంటూ, ఇంకా శర్మ గారిని ఇంకా కార్యక్రమాన్ని విషయంలో ఉండేటువంటి సార్ కాస్త బయట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, అందుకే వారు మాట్లాడతారని మాట్లాడవలసిందిగా సార్కు అక్షర పుష్పాంజలి సమర్పిస్తున్నాను. తెలంగాణ పదవికి అభినవ కీర్తిను సంగి, తెలంగాణ పదవికి అభినవ కీర్తిను సంగి, క్రొత్త పూతను చూపిన కోవిదుండు. తెలంగాణ పదవికి అభినవ కీర్తిను సంగి, కొత్త పూతను చూపిన కోవిదుండు. స్నేహ వాత్సల్య భావాత్మ సిద్ధ వృత్తి ప్రణయ సూక్తికి మాతృత్వ భక్తి శక్తి, తెలంగాణ పదవులకు నేర్పిన దేవగురుండు. రూప నవనీతమంతుడు స్వాగతంబు, శ్రీ వేణుగోపాలాచారికి స్వాగతంబు. అది మాట్లాడకుండా మాట్లాడుతుంది. ఈరోజు బిగ్గెస్ట్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మరి మా భారతదేశానికి కాకుండా ప్రపంచానికి వంట ఇచ్చిన స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు మీద కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సభ్యధ్యక్షత వహిస్తున్న మా రెగ్యులర్ క్యాడర్స్ మిత్రులు సుబ్బారెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాల్గొంటున్న గౌరవనీయులు కృష్ణమాచారి గారికి, అదేవిధంగా పెద్దలు సత్యనారాయణ గారికి, గౌరవనీయులు శోభ గారికి, దేవి గారికి, గౌరవనీయులు జ్యోతిష పండితులు శర్మ గారికి, వారి సమితమణి గారికి, మరి ప్రభాకర్ గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, మరి ఆర్వి చంద్రపతి శర్మ గారికి, ఈరోజు మరి అవార్డు తీసుకోవచ్చిన అవార్డు రైతులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ, అంటే ఇవాళ మాకు ఇప్పుడు 9 గంటలకు మీటింగ్ ప్రగతి భవన్లో మీటింగ్ ఉంది, దానిలో కొద్దిగా ఆలస్యమై మరి సుబ్బారెడ్డి గారి మొత్తం మోడల్గా మాట్లాడడం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ప్రభుత్వాలు అందరికీ అవార్డు ఇవ్వలేదు కనుక సాంఘిక సేవా సంస్థలు ఈరోజు ఇటువంటి ఆర్గనైజేషన్స్ వివిధ వృత్తుల్లో వివిధ కళారంగాల నిపుణులకు ఈరోజు కొన్ని శిక్షణ వారికి ప్రోత్సాహపడడానికి ఇటువంటి అవార్డు ఇవ్వడం కూడా చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మనం చూస్తుంటాం 26 జనవరి కానీ, తెలంగాణ ఫార్మేషన్ డే కానీ, 15 ఆగస్టు కానీ కొన్ని వర్గాల్లో కొందరికి అవార్డు ఇస్తుంటాం. ప్రభుత్వం అందరికి ఇవ్వలేదు కనుక ప్రభుత్వ పరంగా అందరికి అవార్డు రానప్పటికీ కూడా ఇటువంటి కళా సంస్కృతి సంస్థల ద్వారా ఆయా రంగాల్లో నిష్ణాతులందరికీ కూడా అవార్డు ఇచ్చేసి మనలో ఉన్న టాలెంట్ను ప్రోత్సహించే విధంగా ఈరోజు ఈ సంస్థ కృషి చేయడం చాలా అభినందన విషయం మనం చేస్తూ, మరి నిర్వాహకులకు మరొకసారి అర్థం తెలియజేస్తూ, మరొకసారి అవార్డు రైతులకు, ఎందుకంటే లాస్ట్లో వచ్చిన తర్వాత కోవిడ్ డ్యాన్స్ కూడా ఒకటి చేయడం జరిగింది. మరి కోవిడ్ 12 నుంచి 18 సంవత్సరాల వరకు వ్యాక్సినేషన్ వేసుకోలేదు కనుక వాళ్ళకి వస్తుందని చెప్పేసి అందరు మీడియాలో చెప్తున్నారు. ఆ వైరస్ మీకు చెప్పలే, మాకు చెప్పలేదు, కానీ మీడియాలో మాత్రం నడుస్తుంది మొక్కలు. ఏదేమైనప్పటికీ కూడా మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి కనుక మనం ఇంటి శుభ్రంతో పాటు వస్తువులు కూడా మన ఇంటి తయారు చేసుకునే మనం తయారు చేసి తింటేనే బాగుంటుంది. మన KFC కార్డు తెచ్చుడు, స్విగ్గీ కార్డు తెచ్చుడు కొద్దిగా ఫ్రీ అయినామని చెప్తే దాని వెంబడే ఉంటుంది కోవిడ్, కరోనా తిరుగుతుంటుంది గాలిలో, ఎవరిని పట్టుకోవాలి. కనుక మనం కూడా పురాతన సాంప్రదాయంలో మన ఇంట్లో కాళ్ళు కట్టుకొని లోపలికి వచ్చేది, మరి శుభ్రంగా చేతులు కట్టుకొని తినేది. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఎక్కువైంది కనుక అందరు షూస్ తోటి కిచెన్లో పోవడం, అర్జెంటు తినడము, మళ్ళీ ప్లేట్లో వేయడము జరుగుతున్న కాలం కనుక ఆ కోవిడ్ కూడా
ఈ విధంగా చేస్తారని చెప్పేసి పాత అలవాట్లు నేర్చుకోవాలన్న ఒక ఆలోచనతోటి ప్రపంచవ్యాప్తంగా కార్డులు వేస్తున్నారు. కనుక ఈరోజు ఒకటి మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి, 2 శానిటైజర్ చేసుకోవాలి. తర్వాత పబ్లిక్ ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రభుత్వం పాఠశాలను ఓపెన్ చేస్తుంటుంది. మరి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అక్కడ పాఠశాలలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బ్యాగులు శానిటైజర్ పెట్టేసుకొని అక్కడ ఫిజికల్ డిస్టెన్స్ ప్రకారంగా కూర్చుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కనుక దయచేసి ఆ విధంగా మరి పేరెంట్స్ చూసుకోవాలని మనం చేస్తూ ఇక సెకండ్ వ్యాక్సిన్, ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్ బహుశా అందరూ వేసుకుంటావచ్చు. ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటే 60 నుంచి 60% యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సెకండ్ వ్యాక్సిన్ వేసుకుంటే 80 నుంచి 80% డెవలప్ అవుతాయి. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అది కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ, ఫైజర్ కానీ, ఆర్నాల్డ్ కానీ ఏ వ్యాక్సిన్ ఉంటే ఆ వ్యాక్సిన్ ఖచ్చితంగా 2 వ్యాక్సిన్స్ పెద్దలందరూ వేసుకోవాలి. ఇక 12 నుండి 18 సంవత్సరాలు వ్యాక్సిన్ రాలేదు కానీ ఇంకో 1 మంత్లో అది కూడా మన ప్రాంతాల్లో అవైలబుల్ అవుతుంది. అది వచ్చినా కూడా మీ పిల్లలకు అది వేసుకుంటే దాని పీరియడ్ 1 ఇయర్, అంటే ఏది ఉన్నా కూడా 1 ఇయర్ వరకు ఉంటుందంటే క్రియేటెడ్ వైరస్ కనుక రాను వీక్ అవుతుంది. కానీ ఆ వీక్ అయిన లోపల మనకి ఇబ్బందులు రాకుండా వైరస్ ద్వారా మన జాగ్రత్త మనం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఆలస్యం క్షమించాలని కోరుతూ అవార్డు ప్రయత్నాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఇప్పుడు అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు ప్రారంభం కాబోతున్నది. మన తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి, కేంద్ర అధికార ప్రతినిధి అయిన డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా మన పటాన్చెరు ఎస్ఐ సంఘ సేవకులు ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలు చేసిన శ్రీ తౌడ సత్యనారాయణ గారికి అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డును షాల్వాతో ఘనంగా సత్కరించాలని కోరుతున్నాము. ఒక బిగ్గెస్ట్ పాయింట్స్ సఫలతో మనము సత్కరిస్తున్నాము. ఎంతో మందికి పిల్లలకు, విద్యార్థులకు ఎన్నో సేవ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన కనిపించని 4వ సింహం, ఆ 4వ సింహమే సేవా సింహం. తర్వాత ఉత్తమ ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ శోభ గారి కూడా షాల్వాతో అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు సత్కరించాలని కోరుతున్నాము. శ్రీమతి ఎస్ శోభ గారు. అదేవిధంగా జానపద కళాకారుడు, సింగర్, గాయకుడు శ్రీ అర్జున్ రావు గారు. శ్రీ అర్జున్ రావు గారు వెతికి వచ్చి షాల్వాతో ఈ అబ్దుల్ కలాం అవార్డు ఎక్సలెన్సీ అవార్డును తీవ్రంగా కోరుతున్నాం. తన జానపదాలతో ఎంతో మందిని మార్పు తెచ్చి సింగర్గా, గాయకుగా పేరెత్తున్న శ్రీ అర్జున్ రావు గారికి అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా సర్పంచ్ శ్రీమతి కె సువర్ణ గారిని కూడా షాల్వాతో అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరించడంతో కోరుతున్నాము. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా శంకరపల్లి సంఘ సేవకురాలు మనకు సుమతిరాలు సాతారిక గారిని కూడా అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డును షాల్వాతో సత్కరించి అవార్డు అందజేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి మన జ్యోతిష్య వేద పండితులు, వేదరత్న
తర్వాత కాశీ చైర్మన్ గారు ఆర్పి శర్మ గారికి అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డుతో సహా విశిష్ట దంపతుల అవార్డును కూడా పరిష్కరిస్తున్నాము. అబ్దుల్ కలాం అవార్డు, ఎక్సలెన్సీ అవార్డు మరియు విశిష్ట దంపతుల అవార్డు రెండింటిని వాళ్ళు శాల్వాతో సత్కరించి అవార్డు తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా తన డ్యాన్స్ తో మనను ఎంతో అలరించిన కుమారి శ్రీ ఈ భారతి అబ్దుల్ కలాం అవార్డు, ఎక్సలెన్సీ అవార్డును తిరుగుగా కోరుతున్నాం. మన కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ కన్వీనర్ మన మల్లెపూల వెంకటరమణ గారిని, డాక్టర్ మల్లెపూల వెంకటరమణ గారిని కూడా శాల్వాతో సత్కరించి అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డును అందజేయాల్సిందిగా కోరుతున్నాము. యాంకర్ టీవీ భైరవ శర్మ గారి వేదికపైకి చేర్చాలని కోరుకుంటున్నామండి. అన్న మీ మాటలలో చేతలలో అందరికీ ఎంతో సంతోషం కలిగిందన్న. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈరోజు ముఖ్యంగా మనకు అబ్దుల్ కలాం అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సభ ప్రముఖులు వాళ్ళ ఆసనాలపై కూర్చోవలసిందిగా కోరుతున్నాము. తమ అమూల్య సందేశాలు మాకు అందజేయాలి తప్పనిసరిగా. నమస్కారం. క్రికెట్ ఆర్ట్స్ నిర్వహిస్తున్నటువంటి అబ్దుల్ కలాం గారి పేరు మీద పెద్దలందరి నుంచి ఇక్కడ వాళ్ళ ప్రతిభకు తగినటువంటి పురస్కారాన్ని అందిస్తున్నటువంటి క్రికెట్ ఆర్ట్స్ యాజమాన్యం వెంకటేష్ గౌడ్ గారు మరియు మోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గౌరవనీయులు సముద్రాల వేణుగోపాల్ గారు వారు మరో కార్యక్రమం ఉండడం వలన వెంటనే వెళ్ళిపోయారు. తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్షులు రెడ్డి గారికి, మరో ముఖ్య అతిథి పటాంజలి ఎస్ఐ చిరకాల మిత్రుడు సత్యనారాయణ, ఒకే గ్రామం, చాలా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. ఈరోజు ఈ కారణంగా కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. తర్వాత అవార్డు గ్రహీతలు ఆర్పి శర్మ గారు మరియు మిగతా గ్రహీతలందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో చిన్నారుడు చాలా చక్కగా నృత్య ప్రదర్శన చేశారు. మొదట అష్టలక్ష్మి మీద చాలా చక్కగా నృత్యం ప్రదర్శించారు చిన్నారుడు. నిజంగా వాళ్ళందరికీ కూడా అష్టలక్ష్మి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. అలాగే చిన్నారి కరోనా మీద కూడా చాలా చక్కగా నాట్యం చేసింది. ఫస్ట్ సెకండ్ వేవ్ కూడా వచ్చేసి చాలామందిని ఇబ్బంది పెట్టింది. మళ్ళీ థర్డ్ వేవ్ కూడా రానుందని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని తన నృత్య రూపంలో మనందరూ కూడా ఒక రకంగా హెచ్చరించింది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ గ్రహీతలందరికీ కూడా అభినందనలు తెలుపుతూ వారి పురస్కారాన్ని స్వీకరించి ఇదే ఇంతటితో కాదు, ఇదే సాధించామని అనుకోకుండా ఇంకా ఎన్నో కూడా సాధించారు. వాళ్ళ యొక్క వృత్తిలో కానీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో కానీ వాళ్ళ ప్రతిభను ఇంకా పెంచుకోవాలని చెప్పేసి
కోరుకుంటాను ఈ సందర్భంగా. ఇంకా వంద జ్యోతిష నిపుణులు ధర్మగారి వారి యొక్క మన కృష్ణమాచారి గారికి నా యొక్క పద్య పుష్పాంజలి అందించాలి. ఒకసారి పున్నమి వెలిగించే వెన్నెల దీపము, పున్నమి వెలిగించే వెన్నెల దీపము, విజయాలను సంధించే గాంధీవము. పున్నమి వెలిగించే వెన్నెల దీపము, విజయాలను సంధించే గాంధీవము. ఎగిసిపడే కెరటాలని ఆలోచనకు అనురాగమూర్తి, మీ అదరంపై చెరగని ఆశ విలాస రేఖ, మీ అదరంపై చెరగని ఆశ విలాస రేఖ, రసజ్ఞులు మార్గదర్శనం చేసే దీపరేఖ. ఓ మహాదయ, నీ అమూల్యమైన సందేశము మాకు స్వాగతం, స్వాగతం. ఇప్పుడు మన వేద పండితులు ఆర్పి శర్మ గారికి పద్య కుసుమాంజలితో మనకు అమూల్యమైన సందేశాన్ని కూడా వ్యక్తపరుస్తారు. చిరునవ్వు నవ్వెన శిష్య హృదయాలు, చిరునవ్వు నవ్వెన శిష్య హృదయాలు, చిగిరించి సాగిత్య సేవలందు. చిరునవ్వు నవ్వెన శిష్య హృదయాలు, చిగురించి సాగిత్య సేవలందు. భాషించసాగిన భావలతికలు, పూలజల్లులు పొంగు పులకరించు. భాషించసాగిన భావలతికలు, పూలజల్లులు పొంగు పులకరించు. పలకరింపసాగిన గాంధర్వ శాఖలు, పలకరింపసాగిన గాంధర్వ శాఖలు. అతడు కళ్యాణ ఆనంద పీఠము అవతరించి భక్తి సారముగా అందించినట్టి భగవంతుడు. శ్రీ ఆర్పి శర్మ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. ఒక అమూల్యమైన సందేశం అందించవలసిన కోరుతున్నాం. సభకు నమస్కారం. ముందుగా ఈ సభకు విచ్చేసినటువంటి చిన్నవాళ్లకు ఆశిస్తులు, పెద్దవాళ్ళకు నమస్కారం, తోటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుగు భాష గురించి అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లోనూ పండుగ చేసుకుంటున్నాం. కానీ విదేశాల్లో చాలామంది మన భాషను గౌరవిస్తూ తెలుగులో మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అపార్థం చేసుకోదండి, నాలో ఉన్న బాధను మీకు వ్యక్తపరుస్తున్నాను, అపార్థం చేసుకోవద్దు. మనం ఏం చేస్తున్నామంటే, మన ఇంట్లో మన పిల్లలకు అమ్మ నాన్నని నేర్పకుండా మమ్మీ డాడీ అని పిలుచుకుంటున్నాం. మమ్మీ అంటే మీకు అందరికీ తెలుసు, మీరు డిస్టెన్స్ చూడండి. మమ్మీ అంటే పిరమిడ్లో చనిపోయిన శవానికి బట్ట శుద్ధి పెడతాం, దాన్ని మమ్మీ అంటే. దాని మీద ఎన్నో ప్రేమ ఉంటుంది. మమ్మీ మీద ప్రేమ అభిమానం ఒకరోజు 2-3 తర్వాత బయట ఒప్పించేస్తున్నాం. ప్రస్తుతం అదే జరుగుతుంది. చిన్నపిల్లలకి మనం ఎంతో ప్రేమతో ఎన్నో లక్షల ఖర్చు పెట్టి చదువు నేర్పిస్తున్నాము. దాని తర్వాత వాళ్ళు మనకు పెట్టుకోవడం మానేస్తున్నాము. వాళ్లకు తల్లిదండ్రుల మీద అభిమానం లేకుండా పోతుంది. దానికి కారణం మమ్మీ. మమ్మీ అంటే స్పష్టంగా చెప్పాలంటే అది ఒక రకమైన శవం. శవం మీద ప్రేమ అభిమానం ఉంటుంది ఉండదు. రెండోది, పెద్దవాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయిని మమ్మీ ఇట్లా అనిపిస్తున్నారు గారాబంగా. చాలామంది వాళ్ళ పిల్లలకు కూడా మమ్మీ ఇలా అనిపిస్తున్నారు. పొరపాటున పిల్లల కార్యక్రమాలు వెళ్ళినప్పుడు అమ్మ అని వస్తే వీళ్ళతో అది నామోషి అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే తెలుగు భాష చాలా విశేషమైంది, చాలా గొప్పది. పితా స్వయమేవ నారాయణ, మాతా ప్రత్యక్ష లక్ష్మీ ఆపణ, ఐసే భావే త్యాజే మన భోజిదాన సుపుత్రం. ఎవరైతే తల్లిదండ్రులను సాక్షాత్తు భగవత్ స్వరూపంగా భావిస్తుంటారో వాళ్ళే నిజమైన సంతానం. కానీ ఇప్పుడు మనం ఈ తప్పు పిల్లల్ని కాదు, మనం సంస్కారాలను నేర్పుతున్నాం కాబట్టే వాళ్ళు తయారవుతున్నారు.
ఏదైనా సరే చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఎలా పడితే అలా మనం మార్చుకోవచ్చు. పెద్ద అయిన తర్వాత ఆ మంత్రాలు ప్రయత్నం చేస్తే అది విరిగిపోతుంది తప్ప అది మనం అనుకున్నట్టు మంత్రానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడాను అపార్థం చేసుకోవద్దు. నాలో ఉన్న తపన మీ అందరికి తెలియకొస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పొరపాటున మీరు ఎవరైనా మమ్మీ అనిపిస్తుంటే మమ్మీని దూరం పెట్టండి. అమ్మ అని, అమ్మ అంటే ఆప్యాయత ఉంటుంది, మమ్మీ అంటే దూరం జరుగుతుంది. ఎంత ప్రేమ ఉన్నా మమ్మీని ఎన్నో రోజుకుంటాం, 1 రోజు 2 రోజు 3 రోజులు ఎక్కువ ఉంటుంది. ఇదే జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడాను మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీదట అమ్మాయిని మొదలు పెట్టండి. అప్పుడు మీ యొక్క ఆప్యాయతని అర్థమవుతుంది. సరే, ఏమన్నా అన్నిదా వాయించుంటే అపార్థం తీసుకుందామా. అయితే రెండోది, మీరంతా మహానుభావులు, సామాన్యులు కాదు. ఇలాంటి అవకాశం, ఇలాంటి సభలో మనకు గౌరవించే అవకాశం రావడం మన అదృష్టం. గౌరవించడానికి మనం ఎంత గౌరవించబడాలనుకున్నా గౌరవించే వ్యక్తులు ఉంటారు. ఎట్లయితే అన్నదానం చేయడానికి కోటేశ్వరుడు 10 గుంటలు అన్నం వండుతారు, కానీ తినేవాళ్ళు రాకపోతే ఆ అన్నం అంతా వృధా అయిపోతుంది, అన్నదానం చేసే ఫలితం ఉండదు. అదేవిధంగా మనం గౌరవించబడడానికి మనకు అంత అర్హత ఉన్నప్పటికీ గౌరవించే వ్యక్తులు ఉంటేనే మన యొక్క గౌరవం ఉంటుంది, కాపాడబడుతుంది. కాబట్టి మనం గౌరవింపబడాలి అంటే మన సంస్కారం కూడా అలా ఉండాలి. కాబట్టి నాకు తోచిన 4 మాటలు నేను చెప్పడానికి ప్రయత్నించాను. అందులో నేను ఇలా నాకు గౌరవం చూపించడానికి కారణం కూడా, నేను చదువుకుని కాశీలో. నా పేరు పరశురామ శర్మ. నాది ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురు సమర్థ రామదాస్ స్వామి పరంపర. మా ఇంటి పేరు రామదాస్ పరశురామ శర్మ. నేను చదువుకుంది కాశీలో వేదం. 85లో నాకు గవర్నర్ గోవింద్ జోషి గారు ఉన్నప్పుడు వేదరత్నాన్ని బిరుదు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రపతి అంతకుముందు న్యాయం జేల్స్ గారు ఉండేవారు రాష్ట్రపతి. అప్పుడు అక్కడ కూడా ఢిల్లీలో వెళ్ళి వారి యొక్క అభిమానంతో ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను నా సంపాదనలో కొంత భాగం ప్రతిసారి తీసి ఒక 2-3 గుళ్ళు కట్టించడం జరిగింది. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 3-4 గుళ్ళు స్వామి సేవలు పెట్టడం జరిగింది. ఇలాగే భగవంతుడు అనుగ్రహిస్తే, అందరూ ఒక ఆశిస్తుంటే ఇంకా ఆలయాభివృద్ధి చేయాలి, నా మన ఆలయానికి సహాయం చేయాలని కోరుతూ బజరంగ బలి హనుమానికి జై. ఏడున్నవాడ వెంకటరమణ గోవింద గోవింద. తెలుగు వారి యొక్క గొప్పతనం గురించి అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు. మీకు విన్నదైన ఆహారం చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్లో మా తెలుగు మాస్టర్ గుర్తొచ్చారు సార్, పిల్లలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పటాజల్లు ప్రాంతంలో ఫ్రెండ్లీ పోలీసుగా గుర్తింపున్నటువంటి మన సూపరింటెండెంట్ ఆఫ్ ఇన్స్పెక్టర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు వారిని ఏర్పాటు మాట్లాడుతుందిగా ఆర్పి శర్మ గారు ఈ మహానుభావుల ముందరు ఎందరో మహానుభావుల ముందర నేనున్నానన్నాను. ప్రతి ఒక్క మహానుభావుడు నేను మహానుభావులని చెప్పుకోడు. వేద పండితుడు, జ్యోతిష్ శాస్త్రవేత్త ఆయనే ఒక మహానుభావుడు. ఆయన నాలుగు మీద వేదం నడుస్తుంది. ఆయనే ఒక మహానుభావుడు. ప్రతి ఒక్క మహానుభావుడు నేను మహానుభావుడు అని చెప్పుకొని కూర్చున్నాను. అది గొప్పతనం. మన తెలుగు భాష మరుగున పడిపోతున్నది. ఒక్కసారి గుర్తించండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని మన విద్యార్థులు రివర్స్ వాడుతున్నారు. చాయ్ బ్రహ్మ చక్ర విష్ణు దూత్ దేవి మహేశ్వర, కప్పు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ సాసరే నమః. వారి ఉదయం లేవగానే గురు బ్రహ్మ అవసరం లేదు. చాయ్ బ్రహ్మ చక్ర విష్ణు దూత్ దేవి మహేశ్వర, కప్పు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ సాసరే నమః అని కావాలని ఎంతో చక్కటి మన తెలుగు భాష గురించి మనకు అమూల్యమైన సందేశాన్ని వ్యక్తపరిచిన ఆర్పి శర్మ గారికి మా సభాముఖంగా బిగ్గెస్ట్ ఆర్ట్ క్రియేషన్ వారిగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా మా కార్యక్రమాన్ని మన్నించి తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసి మా కార్యక్రమం వచ్చేసిన మన పడాంచెలు ఎస్ఐ గారు శ్రీ కౌడ సత్యనారాయణ గారికి మా పద్మ కుసుమాంజలితో అర్పించిన తర్వాతనే మాట్లాడుతున్నాం. లేదు
మాట వెచ్చని పాలమీగడ, మాట వెచ్చని పాలమీగడ, మనసు పచ్చని మనసు పోగడ. మాట వెచ్చని పాలమీగడ, మనసు పచ్చని మనసు పోగడ. బ్రతుకు పలుగురి మేలు కొరకే, బ్రతుకు పలుగురి మేలు కొరకే రామ చక్కని పూల వాంచడ. బ్రతుకు పలుగురి మేలు కొరకే రామ చక్కని పూల వాంచడ. ప్రతిభలో ఆచరణ కలిగిన ప్రగతి యోగ్యతను నిర్వచించు మాయందు దయతలంచి వేయించేసిన మహనీయ, మాయందు దయతలంచి వేయించేసిన మహనీయ శ్రీ తౌడ సత్యనారాయణ గారికి స్వాగతం మాదిదే స్వాగతము. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ ఆర్ట్స్ క్రియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రాంకు ఇచ్చేసిన ముఖ్య అతిథి మన తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి గారు, మరియు ఈ సభా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, మరియు విశిష్ట అతిథిగా నేను నా చిరకాల మిత్రుడు అంటే నాకు సీనియరు కృష్ణమాచారి గారిని ఇక్కడ చూడగానే నాకు ఎంతో ఆనందంగా, చాలా అద్భుతంగా అనిపించడం జరిగింది. నేను ఆయన ఈ ఒక్క వేదికపై మర్చిపోవడం అనేది చాలా గర్వంగా ఉన్నది. అట్లాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న చిన్నారి తల్లిదండ్రులకు, చిన్నారులకు పేరు పేరున నమస్సుమాంజలి తెలుపుకుంటూ, మాతృ దేవోభవ ఆచార్య దేవోభవ అన్న సమాజం మనది. తల్లిదండ్రి తర్వాత స్థానం గురువులకు ఇచ్చిన సమాజం మనది. సమాజం అనే భవనానికి మేస్త్రీలు గురువులే. చీకట్లో ఉన్న సమాజం వెలుగులో చిమ్మాలంటే అది గురువు చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మనము మన పిల్లలను మన ఇంటి నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్ళగానే మనం గురువు చేతిలో పెట్టగలిగితే అప్పుడు ఆ గురువు ఒక సమాజానికి బ్యూటిఫుల్ వ్యక్తిని, ఒక ఉన్నత శిఖరాలను అధిరోహించే ఒక ఐఏఎస్ గానో, ఐపీఎస్ గానో, సైంటిస్ట్ గానో, బ్యూటిఫుల్ డాన్సర్స్ గానో, వివిధ కోణాలను వాళ్ళ లోపల ఏ టాలెంట్ ఉన్నది అని గమనించి ఆ టాలెంట్ను ముందుకు తీసుకుపోవడానికి అది గురువుల చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు ఈ సన్నివేశం, ఈ స్టేజ్ మీద ఈ చిన్నారులను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా 150 సంవత్సరాలు బతుకుతారు. ఎందుకంటే అది బ్యూటిఫుల్ డాన్స్, అది ఎంత శ్రమ పడితేనో మనకు అది రాదు. కాబట్టి వాళ్ళు చేసిన నృత్యాన్ని చూస్తుంటే బ్రహ్మాండం అనిపించింది. ఎందుకంటే మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఈ కళలను ఎక్కడో ఉన్న కళలను కూడా ఆకాశమే అద్దుగలిగే విధంగా తయారు చేయాలి. ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది. పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ ఓన్లీ మన వెంకటేశం గౌడ్ గారే కాదు, ప్రతి ఒక్కరు వెంకటేశం గౌడ్ గారు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకు అని అంటే మనము ఎంతో కొంత మనకు తోచిన విధంగా ప్రతి పర్సన్ కాంట్రిబ్యూషన్ చేసుకొని పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే చిన్నారులను ఎక్కడ ఉన్న వాళ్ళ టాలెంట్ను బయటకు తీసుకొచ్చి భారతదేశాన్ని చిత్రీకరించే విధంగా ఒక బ్యూటిఫుల్ డాన్సర్స్ గా తయారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఒక చిన్న మొక్కను తీసుకొని నాటితే అది పెద్ద వటవృక్షం అయిపోయి పువ్వులు పూస్తుంది, బాటసారులకు నీడనిస్తుంది, కాయలు కాస్తుంది. మరి మనకు వచ్చిన చిన్న ఆలోచననే మనము ఆకాశం అంతా విస్తరించగలదని ఎందుకు అనుకోకూడదు? డెఫినెట్ గా ఆకాశం అంతా విస్తరించే విధంగానే తయారు చేయాలనే అవసరం మన లోపల, ప్రతి ఒక్కరి లోపల ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా డెఫినెట్ గా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ లో మనము చాలా బంగారు తెలంగాణను సృష్టించాలి, బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రోజుకు 24 అవర్స్ కాల వ్యవధి ఉంటే 18 అవర్స్ ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 18 అవర్స్ చదువుకున్నప్పుడే మనం ఏది అంటే అది డెఫినెట్ గా రీచ్ అయ్యే ఛాన్సెస్ గా మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము మన పిల్లలు మన ఇళ్ళకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళను ఏదో అదే ఇదే మనం తల్లిదండ్రులం కదా వాళ్ళ మీద ఏదో పెద్దనం చెలాయించి డామినేట్ గా తీసుకురాని కాకుండా ఒక ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్స్ గా, ఓకే ఒకవేళ చదువుకోని తల్లిదండ్రులు ఉన్నా కానీ ఈరోజు మీ సైన్స్ టీచర్ ఏం మాట్లాడింది అనేది అనాలా, అడిగితే ఎస్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా తల్లి కానీ నా తండ్రి కానీ సబ్జెక్టు గురించి డిస్కషన్ చేస్తారు. నేను ఈ సబ్జెక్టును
చాలా చదువుకొని మా మమ్మీతో నేను డిస్కషన్ చేయాలనే ఆలోచన పిల్లలకు కల్పించినప్పుడే వాళ్ళు ఒక యోగ్యులు అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంత లేట్ అయినా ఇంతమందిగా మనం వచ్చినందుకు మన గురించి వీళ్ళంతా చిన్నారులు ఇంతసేపు డాన్స్ చేసి మనసును చాలా ఉప్పొంగింప విధంగా చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ అంటే ఎంతో కరెక్ట్గా మాట్లాడుతున్నాం కానీ చాలా పిల్లలకు మంచి సర్వీస్ ఇచ్చారు. నిజంగానే ఫ్రెండ్లీ పోలీస్గా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు సార్. తదుపరి ప్రభుత్వ సంఘ సేవకురాలు మేడం రేఖ మేడం గారు. సేవలందుతాము సేవకురాలు సేవలందుతాము సేవకురాలు కలయందుతాము కళాపురాలు సేవలయందుతాము సేవకురాలు కలయందుతాము కళాపురాలు నిన్నెంత పొగిడినా మాతరమారేక గారు నిన్నెంత పొగిడినా మాతరమారేక గారు స్వాగతం ఇదే నీకు మా స్వాగతము. థ్యాంక్ యూ సార్. వేదిక పైన పెద్దలకు ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అండి. నాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారి అవార్డు తీసుకుంటున్నందుకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇలాంటి అవార్డు మన అందరికీ వస్తుంది. కానీ కళలు అబ్దుల్ కలాం గారు ఏమంటాడు, కళలు కనాలి, ఆ కళని కూడా నిజం చేసుకోవాలంటాడు. ఇంకో విషయం చాలా చెప్తాడండి తను, చేతి గీతలను ఎప్పుడు నమ్మొద్దు, చేతులు లేని వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది అని అంటాడు. నేను ఒక చిన్న చెప్తానండి. గతం ఒక వేస్ట్ పేపరు, ప్రస్తుతం ఒక న్యూస్ పేపరు. భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపరు. కాబట్టి దానిని జాగ్రత్తగా చదవండి, రాసుకోండి. లేదంటే మనది బ్రతుకు టిష్యూ పేపర్ అవుతుంది అని చాలా చక్కగా చెప్పానండి. వెంకటేష్ గౌడ్ గారికి చెప్పాలంటే మాటలు రావట్లేదండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలు కానీ మన లోపల ఏదైనా కళలు దాగి ఉన్నాయి అవన్నీ బయటికి వస్తున్నాయంటే ఇలాంటి వాళ్ళు ఉండాలండి, రావాలండి. వెంకటేష్ గౌడ్ గారికి కూడా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే సమయం లేదండి మాట్లాడదామంటే. థ్యాంక్ యూ అండి. ఏదైనా తప్పుగా మాట్లాడతానని క్షమించండి. మనం ఇప్పుడు ప్రస్తుత కార్యక్రమం మంజీరా డ్యాన్స్ అకాడమీ శ్రీమతి రేణుకా ప్రభాకర్ గారి మల్కాజిగిరి కూచిపూడి నృత్య కళాకార శిష్యులకు ప్రశంసా పత్రాలు అందజేయబడుతుంది. కావున తమ శిష్యురాలు ఒకరు వరుసగా వచ్చి ప్రశంసా పత్రాలు స్వీకరించవలసిన కోరుతున్నాము. రేణుకా ప్రభాకర్ గారు శిష్యులు వరుసగా రావాలి, ఒక్కొక్కరు రావాలి, ఒక్కొక్కరి. మల్కాజిగిరి మంజీరా డ్యాన్స్ అకాడమీ శ్రీమతి రేణుకా ప్రభాకర్ గారి కూచిపూడి నృత్య శిష్య బృందం నిజంగా వాళ్ళ నాట్యంతో మనల్ని ఎంతో ఆనందపరిచారు. అన్నమాచార కీర్తనలతో జగడపు జనముల చాచర అంటూ ముద్దుగారి యశోద అంటూ ముద్దుగా బిగ్గెస్ట్ ఆర్ట్స్ కల్చర్ అండ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ తరఫున ప్రశంసా పత్రాలని అందజేయబడుతుంది. కృష్ణమాచారి గారు, కార్యక్రమంలో సుబ్బారెడ్డి గారు, ఎస్సీ సత్యనారాయణ గారు మరియు జ్యోతిష పండితులు ఆర్పి శర్మ గారు, సాతారేఖ గారు చిన్నారులకు ప్రశంసా పత్రం జరుగుతుంది. అమ్మాయి చిన్నారులు కూర్చోండి, ఇలా తీసుకొని ప్రశంసా పత్రం అందిస్తుంది. శ్రీమతి రేణుకా ప్రభాకర్ గారికి కూచిపూడి గురువు గారులకు ధన్యవాదాలు చెప్తున్నాను.
శిష్యులకు కూడా ఆశీస్సులు తెలుపుతున్నాను. ఇలాంటి కళావేదికలో మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు పొందాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన్నించి తమ అమూల్య సమయాన్ని విచ్చేసి మా కోసమని, మా కార్యక్రమం కోసమని మా ఇందు దయతరించి విచ్చేసిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడుతుంది. మన ఆర్పి శర్మ గారి మనవడు జయతేజ్ గారు కూడా ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నాం.